హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ కార్తికేయ మిరియాల. మకావు ప్రయాణంలో భాగంగా ఇది 11వ పార్ట్ వీడియో. గాయ్స్, మీకు ఈ సిటీని సందు సందు గొందు గొందు గల్లీ గల్లీ వదలకుండా వీడియోలు చేశాను. కాస్త ఓపిక చేసుకొని చూడండి. మీరు ఈ వీడియోలన్నీ చూస్తే అద్భుతంగా ఎవరిని ఏం అడగకుండా సోలోగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. మళ్ళీ సిటీ ఎక్స్ప్లోరింగ్లో భాగంగా ఇప్పుడు కాస్త హడావుడి ఉన్న ప్రాంతానికి వచ్చాం మనం. ప్రతి గోల్డ్ షాప్లోనూ ఇదే మార్క్ షాప్ పెడుతున్నారు డిస్ప్లేలో. ఈ రోడ్లో కాస్త గోల్డ్ షాపులు ఎక్కువే ఉన్నాయి. ఇది కూడా గోల్డ్ షాపే. అండ్ వీళ్ళ డిజైన్స్ అన్నీ కొద్దిగా డిఫరెంట్గానే ఉన్నాయి. మరి అలానే రోడ్ల మీద కూడా ఎవరన్నా వేసుకొని కనపడ్డారంటే ఎవరు కనపడట్లేదు. గాయస్ ప్లీజ్ రిక్వెస్ట్, మీకు తెలుసు కదా నేను ఏమడుగుతానో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఒక నలుగురికి షేర్ చేయండి గాయస్. వీడియో మీకు బాగా నచ్చుద్ది. ఈ కన్స్ట్రక్షన్లు అన్నీ మీరు చూస్తున్నారా గాయస్? ఎంత ఒక డిఫరెంట్ స్టైలు, డిఫరెంట్ కలర్స్, చాలా చాలా. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్నీ నాకు తెలిసి ఒక 500 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు నాకు కట్టిన బిల్డింగ్స్ అని నేను అనుకుంటున్నాను. పట్టణం పాతదని చెప్పడానికి మన రోడ్లు చూస్తే తెలిసిపోద్ది. రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి అన్నమాట. మెయిన్ రోడ్డు మహా అయితే 40 ఫీట్ రోడ్డు ఉంది. బాగా పెద్ద మెయిన్ రోడ్డు 40 ఫీట్ ఉందన్నమాట. ఇక చిన్న రోడ్లు ఉన్నాయి గాయస్, 10 ఫీట్స్, 15 ఫీట్స్, 20 ఫీట్స్. ఇక అంతే. చూడండి ఎంత పెద్ద ఎత్తైన భవనాలు కట్టారు. మరి రోడ్డు మీద ట్రాఫిక్ ఆ రోజుల్లో వాళ్ళు ఆలోచించలేదు అప్పట్లో. అంటే ఆ రోజుల్లో కూడా ఈ జనం రోడ్ల మీద తండోపతండాలుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అందుకనే వెహికల్స్ నాట్ అలౌడ్గా. వెహికల్స్ కూడా అప్పుడు పెద్దగా ఉండేవి కావుగా. ఈ బస్సులు చూడగా అసలు పిచ్చెక్కి పద్ధతి మనకి ఈ బస్సులు చూస్తూ ఉంటే. వీళ్ళ మెయింటెనెన్స్ అసలు మామూలుగా ఉండదన్నమాట. మళ్ళీ డబ్బులు ఏమైనా ఉన్నాయా అంటే టికెట్ ₹5, ₹6 మ్యాక్సిమం. ఇప్పుడు ఎవరికైనా రూపాయి కదా. వాళ్ళకి రూపాయి అంత, వాళ్ళ రూపాయి అంత వాళ్ళకి, మన రూపాయి మనకి ఎంతో, వాళ్ళ రూపాయి వాళ్ళకి అంతే. పోనీ ₹6 మన ఊరికి తెచ్చినప్పుడు ₹10 అవుతుంది. కానీ చూడండి అస్సలు ఎంత బ్యూటిఫుల్గా, నీట్గా, కొత్తగా ఉంటాయి అన్నమాట బస్సులన్నీ. ఇక్కడ విషయం ఏంటంటే, అది ఇక్కడ గవర్నమెంట్ బస్సులు ఏయో, క్యాసినో వాళ్ళ బస్సులు ఏయో తెలియదు. ప్రతి ఒక్కడు క్యాసినో వాడికి ఓ 10 బస్సులు ఉన్నాయి. 10, 15, 20, 30 బస్సులు ఉంటున్నాయి. వాళ్ళ పీపుల్ని అటు ఇటు సిటీలో తిప్పడానికి వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు ఆ బస్సులతో. కోర్స్ మనం కూడా ఎక్కి వెళ్ళొచ్చు ఆ బస్సుల్లో, నాకు తెలిసి అనుకుంటున్నాను నేను కూడా. క్యాసినో బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. మరి నేనైతే ట్రై చేయలేదు, అక్కడ వాళ్ళు కూడా అడగలేదన్నమాట. అది గైస్, మీరేం లేదు అసలు. యాక్చువల్గా నేను ఒక మ్యూజిక్ కేసు వదిలేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఈ సిటీ గురించి చెప్పి ఎన్ని వీడియోలు చెప్పినా పెద్ద టాపిక్కే ఉండదు. నీట్ అండ్ క్లీన్ కంట్రీ, వెల్ డెవలప్మెంట్ కంట్రీ. లక్షల మంది విదేశీయులు, స్వదేశీయులు 24/7 ఎక్స్ప్లోర్ ఈ సిటీలో తిరుగుతూ ఉన్నారు. హోటల్స్, రెస్టారెంట్లు ఫుల్ బిజీగా ఉంటాయి ఎప్పుడు. అండ్ డబ్బు అనమాట. ఇక క్యాసినోలు అంట, ఒక్కొక్క క్యాసినో 100 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. ఒక్కొక్క క్యాసినో 100 కోట్లు. అన్లిమిటెడ్ కదా అక్కడ డబ్బు. తెల్లరిపాటికి ఒకడు కోటీశ్వరుడు వెళ్ళిపోతున్నాడు, తెల్లరిపాటికి ఒకడు బిచ్చగాడంటే ఆ రేంజ్కి వెళ్ళడానికి చెప్తున్నా. ఎంతమంది పోగొట్టుకుని వెళ్తారు అన్నమాట. సిటీ ఆఫ్ డ్రీమ్స్ కాదు, సిటీ ఆఫ్ డ్రీమ్స్ ఆఫ్ కంట్రీ ఇది. ఎందుకంటే ప్రపంచం అంతా ఇటువంటి జూదాల్లో మనకు తెలియదే ఉంది గాయస్. మన సంక్రాంతి పండగకి ఒకడు కోటీశ్వరుడు అయిపోతుండో, ఒకడేమో బిచ్చగాడు అయిపోయి అప్పుల పాలు అయిపోతుండో. సేమ్ అటువంటి. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బిలియనీర్స్ వస్తారనుకో ఈ క్యాసినోకి. నాకు తెలిసి డైలీ పీపుల్ కూడా చెప్పాను కొన్ని వీడియోల్లో, ఒక జాబ్ లాగా 15-16 ఏళ్ళ పిల్లల కాడ నుంచి 70-80 ఏళ్ళ ముసలోళ్ళ దాకా వీల్ చైర్లలోనూ కర్రల సాయంతోనూ వచ్చి ఇక్కడ క్యాసినోలో ఆటలాడుతున్నారు అన్నమాట. వాళ్ళకొక అదొక జాబ్ లాగా అనమాట. అండ్
అర్ధరాత్రులు అపరాలు 24/7 ఇక. ఈ టైమా, ఆ టైమా గాని కాదు. ఎవడికి ఎప్పుడు ఓపిక అక్కడ అప్పుడు ఆడుకుంటున్నాడు. ఎవడికి ఎప్పుడో మెలుకువ వస్తే అప్పుడు వచ్చి ఎక్కొచ్చి ఆడుకుంటున్నారు ఒక గంట, 2 గంటలు. సో, అలాగుందనమాట సిట్యుయేషన్ ఇక్కడ. ఆ భవనాలు చూడండి, ఎత్తైన భవనాలు. చాలా స్ట్రాంగ్ బిల్ట్. అసలు ఆ కన్‌స్ట్రక్షన్ చూస్తా ఉంటే పిచ్చెక్కిపోతా ఉంటదనమాట. అంత స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి చూస్తా ఉంటే దగ్గర నుంచి, దూరం నుంచైనా. ఇప్పుడు ఇయి కూడా ఎప్పుడో పాతకాలం నాటి భవనాలే. నాకు కొత్త కొత్త బిల్డింగ్‌లు అక్కడ మన సీఓడికి ఉంది కదా! అండ్ వెనిషన్ ఆ ప్రాంతాల్లోనే కనపడ్డాయి. కొత్తయి అంటే అయ్యేం ఇప్పుడిప్పుడే కట్టినయేం కాదు. అయి కూడా 40, 50 సంవత్సరాల నాటి భవనాలు. అయ్యే కొత్తయి ఇక్కడ చెప్పాలంటే ఈ సిటీలో. ఇక మిగిలినయన్ని వందల సంవత్సరాల నాటియే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారు కదా! బ్యాంక్ ఆఫ్ చైనాది. ఇక్కడ చూసారంటే చెప్పాను కదా! ఈ చూడు రోడ్లన్నీ ఎంత ఇరుగ్గా ఉన్నాయో, కార్లు ఎంత బ్యూటీగా ఉన్నాయో. మళ్ళీ ఇంత ఇరుకు రోడ్లోనే మళ్ళీ ఫ్లైఓవర్ వేశారు ఇక్కడ. బ్యాంక్ ఆఫ్ చైనా. చూసారు కదండి, ఈ ఫుడ్ బోర్డ్స్ అన్నీ బిల్డింగ్‌లోనే ఉంటాయి. ఎవడో షాపింగ్ కాంప్లెక్స్‌లో, రోడ్ సైడ్ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లోనే ఈ ఫుడ్ బోర్డ్స్ ఉంటాయి. మనకు వర్షం వచ్చినా, ఎండొచ్చినా మనం హ్యాపీగా నీళ్ళలోనే వెళ్ళొచ్చనమాట తడవకుండా. బస్సులొచ్చేయి దీని పక్కన ఆగితే టప్‌మని బస్ ఎక్కేయచ్చు. ఎవడో అడ్డగోలుగా క్రాస్ చేయకుండా ఉండడం కోసం అక్కడ ఐరన్స్ ఇవి పెట్టారు చూడండి, గ్రిల్స్, ఐరన్ గ్రిల్ లాగా. ఇది మన చైనా గేట్‌కి వెళ్ళిన దారే గైస్ ఇది. బట్ చైనా గేట్‌కి వెళ్తున్నాం మనం. చైనా గేట్‌కి వెళ్ళి చూపిస్తాను. చైనా బోర్డర్ అన్నమాట ఇది. చైనా బోర్డరు అక్కడ చూడండి చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో వస్తుందిలే కానీ ఇప్పుడు ఇది సరిపోతుంది లెంగ్త్ ఇక్కడ. చూడండి ఆ కన్‌స్ట్రక్షన్‌లు చూడండి ఎంత ఎత్తైన భవనాలు. అంటే చాలామంది అమెరికా, యూరప్ కంట్రీస్ ఇవన్నీ చూసుంటారు. అమెరికా, రష్యా అటువంటివి చూసిన వాళ్ళకైతే ఇది పెద్ద మ్యాటర్ కాదు. అఫ్‌కోర్స్ నేను ఎందుకు ఇంత గొప్పగా చెప్తానంటే ఇక్కడ ఇది ఒక చిన్న ఐలాండ్ కంట్రీ. ఎట్టోగట్ట చైనాతో తగువులు పడి, గొడవలు పడి ఏదో సొంత కుంపట పెట్టి సొంతంగా వీళ్ళు జీవనం సాగిస్తున్నారు పరిపాలన. ఇదొక చిన్న టెంపుల్. ఇక్కడ మనం చిన్న చిన్న కాలనీలు వినాయక విగ్రహాలు ఇట్లా ఉంటాయి కదా, రాముడి గుళ్ళు అట్లాంటి గుడి అది. చూడండి ఎట్లా ఉంటుంది సిటీ అంతా. చూడండి పీపుల్, వాళ్ళ డ్రెస్సింగ్, అందరూ షట్టర్లు వేసుకొని తిరుగుతున్నారు ఎందుకంటే చలి ఎక్కువ ఉంది కదా అక్కడ. ఆఫ్కోర్స్ మేము కూడా కొన్ని రోజులు వేసాము గుడీలు. ఏమా ఏసీ అన్ని వీడియోలు అయ్యే ఉన్నాయని చెప్పేసి చలికి తట్టుకొని వణుక్కుంటే చూడండి నా వీడియోలు కూడా వణుకుతాయి. ఎందుకంటే నేను చలికి వణుకుతూ ఉంటాను కాబట్టి నా వీడియోలు కూడా కాస్త స్టేబుల్గా లేవు. దయచేసి ఆ విషయంలో మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే అక్కడ చలి 24/7 చంపేస్తుంది అనమాట. అక్కడ లోకల్ పీపుల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కడు కూడా మాకులాగా సింపుల్గా డ్రెస్ చేసుకోలేదు. అందరూ స్వెటర్లు వేసుకొని, జాకెట్లు వేసుకొని తిరిగారు గాయస్. చూడండి మేము మాత్రమే చేతులు ఊపుకుంటే ఇట్లా తిరిగాము. అదండి ఇది ఇది ఏదో మనవాళ్ళది ఇది. మనవాళ్ళది అంటే వాడి పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు చెప్పరాళ్ళు. విదేశాల్లో మన ఇండియన్ ఫుడ్ అని, పాకిస్తాన్ ఫుడ్ అని పెడతారు. వాళ్ళు ఈ దేశం వాళ్ళు చెప్పరు. పాకిస్తాన్ వాళ్ళు వచ్చినప్పుడు పాకిస్తాన్ అంటారు, ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు ఇండియన్స్ అంటారు వాళ్ళు. నిజంగా ఐడెంటిటీ మనకు తెలియదు. మనం ఓన్ చేసుకుంటాం ఇక మన వాళ్ళు అనగానే. అందుకనే ఇక వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు అక్కడ. అండ్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట, చైనా గేట్కి వెళ్తున్నాము. అండ్ ఇది కాస్త దూరం మన హోటల్కి. బస్సులో వెళ్ళాము కొంత దూరం. తర్వాత బస్సు దిగిన కాడి నుంచి వీడియో అనమాట. నెక్స్ట్ ఆక్వేరియం, ఫిష్, ఇక్కడ హోటల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి కదా. చెప్పాను కదా, బ్యాంకాక్, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, ఈ దేశాలను, ఫిలిప్పీన్స్ అందరిది ఇదే కల్చరు. అండ్ మీరు
హోటల్లో ముందే అక్వేరియంలో పెడతారు లైవ్ లైవ్ ఫిష్, అదే సీస్, అదే మొత్తం సముద్రపు చేపలు, రొయ్యలకు సంబంధించినవి మనం ఆర్డర్ చేసుకొని చేయించుకోవచ్చు. అంటే అంత తీరిక ఉండాలన్నమాట. ఇప్పటికప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద మనలాగే గంటలు గంటలు ఉండరు, ఏదో అబ్బాయిలా కుకింగ్ చేసేస్తారు. అదనమాట. చూడండి పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ లిక్కర్ కూడా అమ్ముతున్నారు గాయస్. ఒక మన 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 గోవాలో లాగా లిక్కర్ షాపులు చాలా ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ ఈ ఈ ఊరు ప్రజలందరూ అక్కడికి వెళ్ళి కొనుక్కెళ్తున్నారు. కానీ మనకు తెలిసిన బ్రాండ్ అయితే ఒకటి కూడా లేదు అక్కడ. అండ్ ఇక్కడ చౌకంట, ఎందుకంటే బోర్డర్ కదా ఇది, చైనా వాళ్ళకి సంబంధించిన షాపులు అంట అవన్నీ. అక్కడ చౌక అని చెప్పేసి అందరూ అక్కడ బార్లు తీరుకుంటున్నారు. చిన్న గల్లీ చూపిస్తాం మీకు, అది కూడా. అది వీడియోలో ఉందో మరి నెక్స్ట్ వీడియోలో వస్తుందో చూడాలి. చాలా ఎక్కువ కంటెంట్ ఉండటం వల్ల నేను ఒక ఒక ఆర్డర్లో నేను ఎడిట్ చేయలేకపోతున్నాను. దొరికినట్టు చేసేస్తున్నాను ఒక ఆర్డర్లో. ఈరోజు చేసిన వీడియో, ఈరోజు ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోలు ఈరోజు కంపోజ్ చేసేస్తున్నాను అనమాట. అది మన ఎడిట్ చేసేస్తుంది అనమాట. సో అందుకనే కాస్త ముందు వెనక కాస్త అవుతుంది. సరే, ఓవరాల్గా అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ అన్ని సెకండ్స్ మొబైల్స్ అమ్ముతారంట డెడ్ చీప్లో. అన్ని రకాల మొబైల్స్ ఉన్నాయి ఇక్కడ, సెకండ్స్ మొబైల్స్. బాగానే పనిచేస్తాయి అంటున్నాడు మన ఫ్రెండు. సరే, మనం అంత రిస్క్ మనం అక్కడ చేయలేం కదా, సెకండ్స్ కొన్ని దరిద్రం మనకి. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకైతే వర్కౌట్ అవుద్ది. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినా చేసుకోగలుగుతారు. మనం కొత్త పీస్ కూడా అడిగాను, 16 ప్రో మ్యాక్స్ వచ్చి 9,900 అని చెప్పారు, అంటే 99,000. అది కూడా తక్కువే మన ఇండియాతో పోల్చుకుంటే. అంటే మకావులో కూడా తక్కువే ఉన్నాయి రేట్లు. సో అదనమాట. ఎవరన్నా ఇటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనాలంటే ఖచ్చితంగా హాంకాంగ్, చైనా, తైవాను, మకావ్ వెళ్ళినప్పుడు కొనుక్కోండి గాయస్. అద్భుతంగా తక్కువ మన దేశంతో పోల్చుకుంటే 30,000-40,000 డిఫరెన్స్ వస్తుంది ఒక్కొక్క గ్యాడ్జెట్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్.